మౌలాలి స్వామి ఇష్యూ ఏదైతే జరుగుతా ఉన్నదో ఆ ఇష్యూలో నవీన్ అనే అబ్బాయిని ఏదో జేషీర్ అనే విధంగా కొంచెం పోర్ట్రేషన్లు కొన్ని జరుగుతా ఉన్నాయి. ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ ఆ స్వామి దగ్గరికి వెళ్ళేవాడు, ఒక రోజు 2 రోజులు ఉండేటోడు అనే విషయాలు మనకు తెలిసింది. కానీ 3 సంవత్సరాలు పెట్టుకొని ఏం చేసిండు మౌలాలి స్వామి? ఏమే తల్లి నవీన్ ఎటు పోయిండు? ఎక్కడ పోయిండో స్వామి మాకైతే తెలియదు. ఇంతవరకు దేవులాడినాం చాలా యాస్టకు వచ్చింది, విడిచిపెట్టినాం. వాడు ఇప్పుడు ఇట్లే 2-3 సార్లు 5-6 సార్లు పోయిండు వచ్చిండు. నవీన్ ని మొగలాలి స్వామి చంపేసిండు, వాగులేసిండు. ఆయన మీద తప్పుడు నిర్ణయం పెట్టాలని పెట్టిండ్రు. ఇవన్నీ ఆయన మీద కావాలని పెట్టిండ్రు. స్వామికి ఎలాంటి సంబంధం లేదు. కాదమ్మా, మొగలాలి స్వామి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఈ విధంగా చెప్పాలని మీకు ఏమైనా చెప్పిండా? నవీన్ ఎవరైతే ఉన్నారో మొగలాలి స్వామి దగ్గర కరెక్ట్ గా చెప్పండి. 3 సంవత్సరాలు ఉన్నాడా ఆయన ఇంట్లో, ఆయనతో పాటు ఎన్ని రోజులు ఉన్నాడా అనే విషయం కరెక్ట్ గా చెప్పండి మీరు. నవీన్ దొంగతనాలు చేసేవాడని తెలుస్తుంది బయట. తెలుసు, దొంగతనాలు చేసిండు. మా ఇంట్లోనే తీసుకుపోయిండు. మొగలాలి స్వామి ఒక ఒర్రెలకు తీసుకెళ్ళిండు, ఒక కాల్వలకు తీసుకెళ్ళిండు, ఏదో చేసిండు, ఆ పూరని కనిపించకుండా చేసిరు అని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు లేదే పొగరాదు కదా. ఎప్పుడన్నా ఆయనకు మీరు చూపించుకొని పోయినప్పుడు పైసలు ఏమన్నా డిమాండ్ చేసిండు? అంటే మాకు అట్లా పైసలు ఇచ్చిండు, అంటే మాకు ఆరోగ్యం చూపించుకోవడానికి 1000-2000 ఇచ్చి పంపించండు. మా బాబుతోనే ఇచ్చి పంపించండు. ఆయన మీకు ఇచ్చిండా, మీరు ఆయనకి ఇచ్చారు? లేదు, ఆయననే మాకు ఇచ్చి పంపించండు. నేను ఏమంటా ఉన్నానంటే 100కి 200% మొగలాలి స్వామి తప్పు చేస్తే బయటికి గుంజుడే, బట్టలు ఇప్పుడే, అది పక్క. ఫైనల్ గా ఇట్లా మరి ఆయన మొగలాలి స్వామి మీ కొడుకుని ఏదో చేసిండని మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తారు తల్లి? మరి మా కొడుకు గురించి వాళ్ళకి ఎందుకు బాధ? ఎందుకు మా పిల్లగాడు కనిపిస్తలేడని మేము అడగాలి. గాని మాకు లేని ఉద్దేశం వాళ్ళకి ఎందుకు? ఆయన మీద నిందెందుకు కడుతుండారు? ఏం ఉద్దేశంతోన నింద కడుతుండారు? ఎవడా కొడుకు చెప్పు తీసుకొని కొడతా నేను. తల్లి నువ్వు చెప్పేటి అన్ని నిజాలేనా? ఎవరి మీద నువ్వు ఎవరిని నమ్ముతావు చెప్పు? సత్యంగా నరసింహ సాక్షిగా, మౌలాలి సాక్షిగా చెప్తున్నా నేను. నాకెవరూ చెప్పలేదు. నా దేవుని స్వామి నీ కొడుకుని ఏం చేయలేడు. ఏ కాలువలో అయితే చంపేసిండు అనేది పురుపు తీసుకొని నా కొడుకు శవం తీసుకొని ఓడొస్తే ఓని అబ్బా కుట్టినట్ల, లేకపోతే ఓని ఏడగా ఏమంటే కూడా వేస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. మనం మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండల్ మౌలాలి స్వామి ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆ ఇష్యూలో నవీన్ అనే అబ్బాయిని ఏదో జేషీర్ అనే విధంగా కొంచెం పోర్ట్రేషన్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు కోయిల్కొండ నవీన్ వాళ్ళ విలేజ్లోనే వాళ్ళ ఇంటి ముంగట ఉన్నాము. వాళ్ళ మమ్మీతోనే డైరెక్ట్గా మాట్లాడదామని ఈ గ్రామానికి రావడం జరిగింది, కోయిల్కొండ గ్రామానికి. మొగలాలి స్వామి ఎవరైతే ఉన్నారో ఈ నవీన్కి మొగలాలి స్వామికి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇలాంటి మత కొల్లాలమైన గొడవలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీన్ని వేరే విధంగా ఎందుకు తీసుకుంటున్నారు? అబ్బాయిని ఏదో చేశారని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈ అబ్బాయికి ఉన్న హిస్టరీ ఏదైతే ఉందో, నవీన్ అనే అబ్బాయికున్న హిస్టరీ ఏంటంటే అబ్బాయి కొంచెం మైండ్ సెట్ కరెక్ట్గా లేదు. అబ్బాయి కొంచెం అడావిడి చేస్తూ ఉంటాడు, కొంచెం కొన్ని కేసులు కూడా ఉన్నాయి, కొంచెం ఏదేదో సో జరిగితే ఈ మొగలాలి స్వామి ఎవరైతే ఉన్నారో ఇతని దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందని మనకున్న ఇన్ఫర్మేషన్. మరి అసలు ఏమైంది? మొగలాలి స్వామిది ఏమైనా తప్పుందా దీంట్లో? లేదంటే అసలు ఏం జరుగుతూ ఉన్నది? మొగలాలి స్వామిని టార్గెట్ చేసిరు అనుకోవచ్చా, లేదంటే నిజంగానే మొగలాలి స్వామిది తప్పుందా దీంట్లో? ఒకసారి వాళ్ళ అమ్మగారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇలాంటిది అంటే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారా, ఏం చేస్తున్నారా అనేది ఒకటైతే కన్ఫ్యూజన్గా ఉంది. ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ ఆ స్వామి దగ్గరికి వెళ్ళేవాడు, ఒక రోజు 2 రోజులు ఉండేటోడు అనే విషయాలు మనకు తెలిసింది. కానీ 3 సంవత్సరాలు పెట్టుకొని ఏం చేసిండు మొగలాలి స్వామి అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు అబద్ధాలాడినా, ఎవరు ఎన్ని గేమ్లు ఆడినా కన్న తల్లి అయితే అబద్ధాలాడదు కదా, ఉన్న వాస్తవాలు మాట్లాడుతుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా టైం పట్టింది ఇక్కడ ఈ కోయిల్కొండ గ్రామాన్ని దొరకబడడానికి. మనకు చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా దూరం కాబట్టి. ఒకసారి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. నవీన్కి ఏమైంది, నవీన్కి ఎక్కడ పోయినాడు, నవీన్ ఏదో చేసిరని చెప్తా ఉన్నారు. ఎంతవరకు ఇవి వాస్తవాలు ఏంటనేది అడిగే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ నమస్తే అమ్మ. మీరు ఏమవుతుంది? నవీన్ తల్లి మీరు? కొంచెం గట్టిగా మాట్లాడు తల్లి. తల్లివి ఏమే తల్లి? నవీన్ ఎటు పోయిండు? ఎక్కడ పోయిండో స్వామి మాకైతే తెలియదు. ఇంతవరకు దేవులాడినాం చాలా యాస్టకు వచ్చింది,
విడిచిపెట్టినాం. వాడు ఇప్పుడు ఇట్లే 2-3 సార్లు 5-6 సార్లు పోయిండు వచ్చిండు తోలుకొచ్చినాము. ఇంకా లాస్ట్కి వస్తే ఇంక నా ఆరోగ్యం బాగాలేకుండా అయింది, విడిచిపెట్టిన. ఏమైంది? మైండ్ సెట్ బాగాలేదా నవీన్కి? ఆయనకు మైండ్ కరెక్ట్ లేదు. ఎప్పుడు మంచిగా ఉంటే తెలియదు, ఎప్పుడు చెడ్డగా ఉంటుంది తెలియదు. మరి నవీన్ని మొగలాలి స్వామి చంపేసిండు, వాగులేసిండు. స్వామి ఆయన మీద తప్పు నిర్ణయం పెట్టాలని పెట్టిండ్రు. ఆయన అబద్ధం ఇవన్నీ ఆయన మీద కావాలని పెట్టిండ్రు. స్వామికి ఎలాంటి సంబంధం లేదు. మీ కొడుకు మహమ్మద్ మోహిత్ అలియాస్ మౌలాలి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మీరు ఎన్ని రోజుల నుంచి వెళ్తా ఉన్నారు? మీ కొడుకు ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు లేడు స్వామి. పోయినాం వచ్చినాం. మా దగ్గర అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు కొలిగే మేము పోతున్నాం వస్తున్నాం, చూపించుకున్నాం. మా ఆరోగ్యం బాగాలేక చూపించుకుంటున్నాం కాబట్టి మేము ఎవరితోనా మేము ఇట్లా మంది ఉండి ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు ఇట్లా ఉన్నారు మీరు, పళ్ళంతో పోతే చూపిస్తే బాగుంటది కదా అని పోయినాం, చూపించుకున్నాం, వచ్చినాం. ఆయన కూడా మంచిగానే చెప్పిండు, బాబు మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, చూపించుకోండి, మంచిగా ఉండండి, మీ అమ్మకు మంచిగా చూపించుకొని ఉండు, అక్కడిక్కడ ఓకని కూడా చెప్పిండు. కాదమ్మా, మొగలాలి స్వామి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఈ విధంగా చెప్పాలని మీకు ఏమైనా చెప్పిండా? ఎవరేం చెప్పలే, ఎవరు బలంతం లేదు, నా ఉద్దేశపూర్వకంగా చెప్తుండా. అసలు మరి మొగలాలి స్వామి మీ కొడుకుని చంపేసిండని అంటారు బయట. అబద్ధం మాటలు స్వామి అవి. వాగులేదో చేసిర్రు, వాగులేదో అయింది. వాగులు లేవు, వంపులు లేవు. వానికి ఈత వస్తుంది, ఈత ఆడుతుండే మస్తు. ఈడ కూడా మస్తు పోయొచ్చిండు, ఆడిండు పిల్లల జతన, ఈత నేర్చుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఇవన్నీ అబద్ధాల మాటలు అవన్నీ. కాతల్లి, ఇప్పుడు నవీన్ ఎవరైతే ఉన్నారో మొగలాలి స్వామి దగ్గర కరెక్ట్గా చెప్పండి, 3 సంవత్సరాలు ఉన్నాడా ఆయన ఇంట్లో, ఆయనతో పాటు ఎన్ని రోజులు ఉన్నాడు అనే విషయం కరెక్ట్గా చెప్పండి మీరు. 3 సంవత్సరాలు లేడు. నా ఏదో వారం రోజులు ఉండాలి, మళ్ళీ ఉంటాను పోవాలి, రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, అంతేగాని 3 సంవత్సరాలు ఆయన దగ్గర ఎప్పుడు లేడు. ఓకే, ఏం పని చేసేవాడు మీ కొడుకు? మా కొడుకు ఇట్లా చదువుతా బంద్ చేసిండు. ఇంకా జర అక్కడిక్కడ తిక్క చేసేందుకు ఆయన దగ్గర పోయి చూపిస్తే మంచిగా అవుతాడని తోలుకపోయినాం. మంచిగా అయిండు. మళ్ళా ఇంటికి వచ్చిండు. పోయిన సంవత్సరం బర్త్డే చేసుకున్నాడు, కేక్ తెచ్చుకున్నాడు, చేసుకొని కేక్ తిన్నాడు, సగం కట్ చేసిండు, ఇంట్లో పెట్టిండు, ఇల్లు అట్లే వదిలేసిండు, వెళ్ళిపోయిండు. మాకు కూడా చెప్పలేడు, ఎవరికి చెప్పకుండా. 2-3 సార్లు పోయి ఎన్ని రోజులకు వచ్చిండు మీ దగ్గరికి ఇంటికి? ఓసారి 2 నెలలకు వచ్చిండు, ఒకసారి 3 నెలలకు వచ్చిండు, ఒకసారి 4 నెలలకు వచ్చిండు. ఇట్లా 2-3 సార్లు 5-6 సార్లు పట్టుకొచ్చినాం మేము. పట్టుకొచ్చినాక కూడా ఇంకా ఈసారి పోయింది కాబట్టి మా క్యాస్ట్కి వచ్చి ఇడిచిపెట్టినాం. ఎన్ని రోజులు అవుతుంది ఈసారి ఇప్పుడు పోయి? సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎవరికైనా కనిపించిన దాఖలాలు కూడా ఎవరు చెప్పలేదా మీ కొడుకు కనిపించింది? ఎవరు చెప్పలే, మాకు చెప్పే ప్రయత్నం కూడా ఎవరు చేయలే కూడా. ఏమనుకుంటున్నారు, ఏం జరిగింది అనుకో? మరి ఈ రోజు మీ కొడుకును మౌలాలి స్వామి ఏదో వేసిండు, ఏదో అది ఇది అని కొంతమంది మాట్లాడుతుంది, ఇది ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా లేదు స్వామి, వాళ్ళు మంచిగా ఉండరు, వాళ్ళకు కావాలని వాళ్ళని ఇరికియాలని ఇరికిస్తున్నారు. ఆయన గురించి ఏది ఆయనకి ఏమి సంబంధం లేదు. ఇంకా మంచిగా చేయాలని చేసిండు కానీ ఆయన నిరికియాలని వాళ్ళు బేకాని ఈయన ఏదైతే సందు దొరికితే ఈయన నిరికియాలని చెప్పి అట్లా చేస్తున్నారు. కాదు, ఏం ప్రాబ్లంతో పోయారు మీరు ఆయన దగ్గర? మీ కొడుకు గురించేనా మీకేదైనా? నా ఆరోగ్యం బాగాలేక నా ఆయన దగ్గర పోయినా. ఆయనకు కూడా కొంచెం బుద్ధి ఎట్లా మెంటల్ ఇక్కడ అక్కడ చేస్తుండే, తిక్క చేస్తుండే. మంచిగా ఉంటుండే, మంచిగా లేకపోతే ఇక జర అట్లా తిరుగుతుండే. నవీను దొంగతనాలు చేసేవాడు అని తెలుస్తుంది బయట. తెలుసు, చేసిండు. మా ఇంట్లోనే తీసుకుపోయిండు, వేరే వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని తీస్తే కూడా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళకి చదివి చెప్పి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసినాం. ఇంకా అంత దగ్గర ఈ ఉద్దేశం మార్పియాలని చెప్పి ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర పోతే ఆయన మారుస్తామని మార్చిండు, మంచిగా చేసిండు. అయినా వాడు ఉండలేడు, వాని బుద్ధి ఏమైపోయిందో ఇంకా వెళ్ళిపోయినందుకు మేము కూడా దేవులాడు ఓకే చనిపోయింది. ఇంకా మేము కూడా సల్లిడిచినాం. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? 1 ఇయర్ నుంచి ఎప్పుడు 2-3 నెలలకు వచ్చే కొడుకు 1 ఇయర్ నుంచి ఇంటికి రాలేదంటే ఏమైంది అనుకుంటే ఇట్లా వస్తున్నాడు కాబట్టి వస్తాడని ఇప్పుడు సల్లిడిచిన. నా ఆరోగ్యం బాగాలేదు, నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు, మా పిల్లలు లేరు, ఆడపిల్ల ఒకతే, మేమేం చేయగలుగుతాం? మాకెవరు కాదు తల్లి, నేను ఏమంటున్నా, మొగలాలి స్వామికి ఏం సంబంధం లేకుండా మొగలాలి స్వామి ఒక ఒర్రెలకు తీసుకెళ్ళండి, ఒక కాల్వలకు తీసుకెళ్ళండి, ఏదో చేసిండు, ఆ పూరని కనిపించకుండా చేసిరు అనే నింద ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అది ఇప్పుడు లేదే పొగరాదు కదా.
అది అబద్ధం స్వామి, కావాలని పుట్టించిండ్రు. అది నీ కొడుకుని ఆయన ఏం చేయలే, చేయలేదు. ఎలాంటి లేదంటే మొగలాలి సాలేమో ఏమన్నా చెప్పిండు? ఎవరన్నా ఎలాంటి సంబంధమే ఆయనకు అట్లా చేసే ఉద్దేశం లేదు, చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఇంతవరకు. ఓకే మాకు మంచిగానే చేసిండు. ఓకే. ఎప్పుడన్నా ఆయనకు మీరు చూపించుకొని పోయినప్పుడు పైసలు ఏమన్నా డిమాండ్ చేసిండా? అంటే మాకు అట్లా పైసలు ఇచ్చిండు, అంటే మాకు ఆరోగ్యం చూపించుకోవడానికి 1000-2000 ఇచ్చి పంపించిండు. మా బాబుతోనే ఇచ్చి పంపించిండు. మా ఆయన మీకు ఇచ్చిండా, మీరు ఆయనకి ఇచ్చారు? లేదు, ఆయననే మాకు ఇచ్చి పంపించిండు. ఆరోగ్యం చూపించుకోండి బాగాండి అని చెప్పి మాకే పంపించిండు, మేము ఆయనకి ఇవ్వలేదు. ఓకే. ఆయన ఎప్పుడన్నా మీకు చెప్పేటప్పుడు, ఆయన మీకు పంపించేటప్పుడు హాస్పిటల్లో మీరు ఆయన దగ్గర పోయినప్పుడు ఏమంటాడు? ఫస్ట్ హాస్పిటల్లో పోయి చూపించుకోండి అని ఏమన్నా చెప్తాడా, లేదంటే నా దగ్గర రండి నేను మంచిగా చేస్తాను? ఏం లేదు, ఫస్ట్ హాస్పిటల్ చూపించుకొని రాండి అమ్మ, ఏమన్నా ఏదన్నా ఉద్దేశం ఉంటే చెప్తాం మీకు, లేకుంటే లేదని చెప్పిండు. హాస్పిటల్కి చూపించుకున్నాక కూడా పోయి, స్వామి ఇట్లా మా బాబు మారతలేడు, నా ఆరోగ్యం ఇట్లా అవుతుంది, మా ఇల్లుకి ఇట్లా అవుతుంది, మా సంసారం బాగుపడతలేదు, ఎందుకు నరదృష్టి ఎవరిదన్నా ఏమన్నా ఉండదా అని పోయినాం. పోతే ఏం లేదమ్మా, అంత మంచిగా ఉంది, కాకపోతే మీ ఆరోగ్యాలు బాగాలేవు, హాస్పిటల్కి చూపించుకోండి అని చెప్పి చెప్పిండు మాకు, అంతే. ఓకే. ఇంకేమి ఆయనకు మా కొడుకుకు ఏం సంబంధం లేదు, ఆయన చెడు ఉద్దేశం లేనాడు, చేయలేదు. ఓకే. ఇక్కడ మీరు విన్నారు కదా, నేను ఏమంటా ఉన్నానంటే 100కి 200% మొగలాలి స్వామి తప్పు చేస్తే బయటికి గుంజుడే బట్టలు ఇప్పుడే, అది పక్క. కానీ ఇక్కడ మాకేం డౌట్ వచ్చిందంటే, ఒక కేసు టేకప్ చేస్తూ ఉన్నామంటే 100కి 200% ఈరోజు మేము ఇక్కడ ఈమె దగ్గరికి రావడానికి నానా తంటాలు పడ్డాం. మాకు తెలుసు ఆ బాధ, ఈమె ఊరు తెలియదు, అదేదో మాకు ఫోటో పెట్టురా, ఫోటో పెట్టుకొని మేము ఎంక్వైరీ చేసుకొని రావడానికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒకసారి చూడండి. మేము మార్నింగ్ బయలుదేరితే మేము వీడికి రావడానికి 5:25 అవుతుంది ఈవినింగ్. మేము కూడా ఏంటి మొగలాలి స్వామి ఏంటి, ఈ దేవుని అడ్డం పెట్టుకొని ఈ దందాలు ఏంటి అనే అనుమానంతోనే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈమె చెప్పే మాటలు ఈ విధంగా ఉన్నాయి. మీకు మొగలాలి స్వామి ఏమన్నా ఎవరన్నా వస్తే ఏదైనా మాట్లాడాలని ఏమన్నా ట్రైనింగ్ అయితే ఇవ్వలే కదా? ఎవ్వరు ఇవ్వలేదు స్వామి మాకు, వాళ్ళ ఉద్దేశమే, వాళ్ళు రానలేదు, ఇప్పుడే వస్తుండ్రు వాళ్ళు మా దగ్గర. మేమే ఆయన దగ్గర, ఎవరైనా మీడియాలో వచ్చారా మీ దగ్గరికి? ఎవ్వరు రాలేదు, ఫస్ట్ మేమే, మీరే వచ్చిండ్రు ఫస్ట్. ఓకే. కాకపోతే మాకు మేమే ఆరోగ్యం బాగాలేక మా ఆయన దగ్గర పోయి చూపించుకున్నాం, చేసినాం, కానీ వాళ్ళు మాత్రం మా దగ్గర రాలేదు. ఓకే. ఫైనల్గా ఇట్లా మరి ఆయన మొగలాలి స్వామి మీ కొడుకుని ఏదో చేసిండని మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తారు తల్లి? మరి ఏం చెప్తాం, ఎందుకు మా పిల్లగాని గురించి మాకు బాధ ఉండాలి, కానీ ఆయన గురించి, మా కొడుకు గురించి వాళ్ళకి ఎందుకు బాధ? మేము ఆయనను పట్టుకోవాలి. ఏం స్వామి మరి మాకు ఇట్లా చేసినావు, ఎందుకు మా పిల్లగాడు కనిపిస్తలేడని మేము అడగాలి, కానీ మాకు లేని ఉద్దేశం వాళ్ళకి ఎందుకు? ఆయన మీద నిందెందుకు కడుతుండరు, అంటే ఇట్లా ఎందుకు నింద కడుతుండరు, ఏం ఉద్దేశంతోనే నింద కడుతుండరు? ఎవడా కొడుకు చెప్పు తీసుకొని కొడతా నేను రావాలంటే. ఆ స్వామి మీద ఏషం ఎవడైతే వేసిండో ఆ స్వామితో నన్ను నాశనం అయ్యి చెప్పు తీసుకొని కొడతా, వాడు నా ముందరికి రావాలి. అన్నాడు నా కొడుకు మీద, స్వామి మీద నిందేసిండు కదా, వానికి గిన పుట్టిండా, లేకపోతే నా కొడుకుని వాడే ఏమన్నా చేసిండు కాబట్టి ఈ లెక్క ఇవన్నీ తీస్తున్నాడు వాడు. అది లేకుంటే వాడు ఇంతవరకు దగ్గర ఆ స్వామి మీద 6 సంవత్సరాల కొలిగా చూస్తున్నాం మేము. మాకు ఎలాంటి అరికాలకు ముళ్ళు నాటకుండా పెట్టుకున్నాడు మాకు. ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే వాడి నుంచి వచ్చింది. వాడు ఏమో చేసి మా నింద వాళ్ళు మీద పడాలని చెప్పి వాళ్ళ నింద మా వినేస్తున్నాడు. కానీ మాకు ఆ స్వామికి మీ సంబంధం ఏమీ లేదు. ఆ స్వామి మాకు మంచిగా చేయాలా, మంచిగా బతకాలని చూపించిండు, ఒక బాట చూపించిండు, మంచిగా ఉండాలని చెప్పిండు. హాస్పిటల్ డబ్బులు లేకపోతే ఏదో అన్నారు ఇప్పటిదాకా పైసలు, మీరు ఆయనకి ఏమని ఇచ్చిరా? ఆయన మాకు ఇచ్చిండు, మాకు మేము ఆయనకి ఇవ్వలే, మాకు ఆయన ఇచ్చిండు, చూపించుకోండి మంచిగా గాండి పెద్దగా కావాలి అని చెప్పి మంచిగా మాకు ఇచ్చిండు. కానీ ఆయనకు మేము ఇయ్యలేదు, ఆయనకు ₹1 ఇయ్యలే మేము, బాగా కావాలని చెప్పి మాకు ఇచ్చిండు. తల్లి నువ్వు చెప్పేటి అన్ని నిజాలేనా? ఎవరి మీద నువ్వు ఎవరిని నమ్ముతావు చెప్పు? సత్యంగా నరసింహ సాక్షిగా మూలాల సాక్షిగా చెప్తున్నా నేను నా ఇంటి దేవుడు నరసింహస్వామి మూలాల సాక్షిగా చెప్తున్నా నేను. నాకెవరూ చెప్పలేదు, నా దేవుడు సాక్షి. నీ కొడుకు ఏం చేయలేడు. నా కొడుకు వాడు బలవంతంగా వాడంతకు వాడు వెళ్ళిపోయిండు, వాడు ఎవరు ఉద్దేశం లేదు, వాని మైండ్ కరెక్ట్ లేక ఎవరిదో దోస్తుల మాటలు విని వెళ్ళిపోయిండు. ఇది మీ పేరు తల్లి? మొగులమ్మ. మొగులమ్మ. నవీన్ కుమార్ వాళ్ళ తల్లి, వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ లేడు, నవీన్కి ఒక అక్క ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే
నేను ఒక కేసు టేకప్ చేస్తే శతవిధాలుగా ప్రయత్నిస్తా. ఎందుకంటే జనాలకు నిజం చూపించాలి, నిజాన్ని నికస్సుగా చూపించాలనేది నా ఇంటెన్షన్. అది ఎవడైనా సరే, మొగులాలి సామె అయినా సరే, ఇంకో సామె అయినా సరే, ఇంకొకరైనా సరే, నాకు వచ్చిన దాంట్లో మొగులాలి సామి ఒక అది ఉంటుంది కదా, అదేమంటారు, అది కాల్వన ఏదో ఏదో అంటారు, ఆ కాల్వల సంపేషిండు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మరి వీళ్ళు ఎవరన్నా ఈ ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఉన్నారు ఇక్కడ, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ మీకు తెలుసా మొగులాలి సామి తెలుసా? మొగలాలి సామి తెలుసు, ఇంటి పక్కన ఉన్నా కాబట్టి ఏదో ఆమె ఆపద ఆమె కొడుకు ఏంటంటే రైతులు పోయి పట్టుకొచ్చినాం. ఆయన సత్యం ఏదో రాయచూరు పోయి తీసుకొచ్చారు అబ్బాయిని, తీసుకొచ్చిన 4 మాత్రమే తీసుకొచ్చినాం. చేను కొయ్యి నేను తీసుకుపోయి ఉపవాసం ఆడ ఉండి ఇంత పోయి రైతుల్లో 2 గంటలకు 3 గంటల రాత్రికి వచ్చిన తీసుకొని బాబుని. ఆ మొగులాలి స్వామి వీళ్ళ కొడుకుని చంపేసిండు అని అంటారు బయట. అది పడని కుటీరం స్వామి, నువ్వేమన్నా నాకు నీళ్ళక అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఇద్దరు ఓడుకున్నా కానీ 3 బిడ్డలే. నా మూడు కూడా చచ్చిపోయాడు. నేను చెప్తున్నా, ఒక తమ్ముడు అని నాకు ఒక తమ్ముడే కొడుకు. మీకు తెలుసా మొగులాలి స్వామి? ఈమె కొడుకు నుంచి మాకు పరిచయం అయింది. ఎట్లా అంటాడు ఆయన? ఎట్లా చాలా బంగారం, ఇంతమంది నా మొగులు నమ్మచాడు ఆయన, అంతా ఇది ఉండదు ఆయన. మొగులు భూతాల కన్నా చాలా ఇది ఉండడు. ఇట్లా ఆపత్తులు అంటే జీవగాంజి పోయినకి ఇంత 10-5 ఎన్నికే ఎవరైనా ఇట్లా పోయినరు ఆ స్వామి ఎవరైనా పోర్ల మీద చేస్తే అమ్మ పడని జాడకు ఓ దొరుకుతాడు విలాడు కాదు. మరి ఈ అబ్బాయి నవీన్ దొంగతనాలు చేస్తాడు స్వామి. దొంగతాలు ఇంట్లో గల్లలు చేసిండు, బీరువాలు చేరగొట్టిండు, ఈ అమ్మ కొట్టింది, ఉరివేట్టు అన్ని గోడలు దుంకిండు, అన్ని దుంకిండు. మా ఇంట్లో కూడా కొన్ని గోళాలు అవి ఇవి ఏదో ఇంట్లో పెడితే ఉప్పు పాపు మా ఇంట్లో మైండ్ సెట్ సరిగ్గా ఉండదు. ఏదో ఇక అది నరసాపన దేవుడా దైవం మాకు తెలియదు. మంచిగా అవుతుంది అంటే ఎవరో ఒక జాడ చెప్తే స్వామి మా పిల్లాడు పోయిండు జిడిచర్లో పోయి పట్టుకొచ్చిండ్రు. మళ్ళీ ఇట్లా ఎక్కడో పోయిందని జర తెలుస్తుందంటే రైతులు పోయి తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చిన 3 సంవత్సరాలు ఆ స్వామి దగ్గర ఉన్నాడు. 3 సంవత్సరాలు లేడు. ఆడికెళ్ళి తీసుకొచ్చినాక పిల్లాని జర గట్టి చేయాలని తల్లుల పిల్లలు ఈ అమ్మ కాలుమకి దొరికిపోయింది. ఆయమ్మ మాలేమని నేను సాకలేమని, ఆయమ్మ బట్టలు కింద బతికిందాం మేము కాదు. కాబట్టి మాట అంటే ఇప్పుడు ఆయన అంటే నన్నంటే నిన్నంటే కాదు తల్లి. మరి ఇప్పుడు నిప్పు లేదే పొగరాదంటారు ఏ విషయమైనా. కానీ ఈ మొగులాలి స్వామి ఒక అదేమంటారు, అదేదో కాలువ ఉంటది కదా, ఉసుక కాలువ, అందులోకి తీసుకుపోయి ఏదో మంత్రాలు చేసి చంపిండు అని అంటారు. మంత్రాలే స్వామి, నేను చెప్తున్నా చంపిండు కదా, చంపినోడు ఇంతవరకు రాత్రి ఇప్పుడు ఇంటి ముందరకు రాడు. ఒకటి చెప్పిన కొడుకు ఒకటి పక్కల మీద ఉండి ఎవరు చెప్తాడు ఒకటి రావాలి. ఇప్పుడు రావాలి. ఇంకోటి చెప్పినోడు రావాలి. ఇంకోటి మాకు మాది ఏ కాలువలో అయితే చంపేసిండు అనేది ప్రూఫ్ తీసుకొని నా కొడుకు శవం తీసుకొని ఓడొస్తే ఓని అబ్బా కుట్టినట్ల, లేకపోతే ఓని ఏడగా ఏమంటే కూడా వేస్తా, ఓని ఏ కేసులో ఏమంటే కూడా వేస్తా. నేను ఏ కేసులో ఏమంటే వేస్తా, ఎందుకు నా స్వామి దగ్గర నా బాధ గురించి పోయినా. నేను ఆ స్వామి దగ్గర నా బాధ గురించి పోయినా. కానీ ఆ స్వామికి ఈరోజు నా పానం బానికి వచ్చినప్పుడు నా కొడుకు గురించి నేను బాధపడాలి. వానికి ఎందుకు బాధ కావాలని బాధ ఉంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళని వాళ్ళని బాధ పెట్టుకోవాలి. నా లేని పిల్లగాన్ని నాకు లేని బాధ వానికి ఎందుకు బాధ? వాళ్ళకి బాధ లేదు, నాకు బాధ ఉంది. వాళ్ళు ఈ బొద్దు లేని నింద ఎందుకు వచ్చిందని మమ్మల్ని అడిగితే చూడమ్మా మీ పిల్లగాడు ఇట్లా అయ్యిండు, మీరు కరెక్టా కాదా అని అడిగితే లేదు స్వామి మీ దగ్గర ఏం లేదు, మేము వచ్చి మీ దగ్గర వచ్చినందుకు మీరు వచ్చి మాకు ఏదో పువ్వ పత్రే ఇచ్చిండ్రు, మేము మంచిగా అయినాం కాబట్టి మా పిల్లగాని మేము దగ్గర పెట్టుకున్నాం. వేరే దేవుళ్ళు లేరా? దర్గాల కాడికి ఎందుకు పోతురు అని అడుగుతారు కొంతమంది. ఒక్క విషయం స్వామి, ఒక్క విషయం, సరే ఒక్క నిమిషం. ఇప్పుడు వేరే దేవుళ్ళు లేరా? ఉండరు కాదనము. ఇప్పుడు ఊరంతా తిరుగుతాం. ఊర్లే మండలం ఉంది, 37 మండలం. ఇది 37 మండలంకి కోయిల్కొండ అని ఉంది. కోయిల్కొండలో మంచిగా చేస్తారా, మామనాడులో మంచిగా చేస్తారా, కోచిగిలో మంచిగా చేస్తారా, నేరంపేటలో మంచిగా చేస్తారా, మద్దూరులో మంచిగా చేస్తారా, ధన్వాడలో మంచిగా చేస్తారా? ఇవన్నీ ఊళ్ళు కనుక్కొని తెలుసుకుంటే కోయిల్కొండలో మంచిగా పలంతో కోచిగిలో బాగా చేస్తాడంటే పోయినాం. మీ బిడ్డ లేదా తల్లి? మా బిడ్డ పనికి వెళ్ళిపోయిందయ్యా. ఓకే, అయితే ఇక్కడ నా కొడుకు ఎవరైతే మౌలాలి స్వామి ఉన్నాడో ఆయన మాకు సాయం చేసిండు తప్ప నా కొడుకును చంపిండని అనేవాళ్ళు ఎట్లా అంటారు? నేను రేపు పొద్దున వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా కొడుకుని చంపితే నా కొడుకుని తీసుకొని రమ్మను అని వాళ్ళ అమ్మనే డైరెక్ట్గా కన్నామే ఈమెనే చెప్తా ఉన్నది. డైరెక్ట్గా ఈమెనే నవీన్ వాళ్ళ తల్లి చెప్తా ఉన్నది. మరి ఇక్కడ నేనేమంటున్నా, ఎవరి ప్రాణాలు తీయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ ఆమెను పక్కన పెడితే
ఆ ఇంటి పక్క సాకల ఆమె వాళ్ళకు నీళ్ళు ఆ? పోసిన పిల్లలు కానీ నీళ్ళు పోసిన బట్టలు ఉతికినాయి నేను. ఆ. ఇంటి పక్కల తప్పు కాదు కాదంటే ఒక సీసా తాగోతల మంచి కానీ దొంగలగాం ఏమైనా మాట కాడికి మరి ఇట్లా 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 అన్నోని ఏమంటారు తల్లి మీరు? ఏమైనా ముందరకు వచ్చింది ఏం చేయాలో ఆలోచన చేస్తాం స్వామి. ఓకే, ఎవరైతే మా నవీన్ అనే వ్యక్తిని కాల్వలు ఇట్లా చేసిండు మౌలాలి స్వామి అని ఎవరైతే అన్నారో మా ముంగటికి రమ్మనండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈ సబ్జెక్ట్ విషయంలో ఒకసారి చూడండి, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. ఒకసారి వాళ్ళ ఇల్లు ఎట్లుంది చూడండి, వాళ్ళ పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఒకసారి చూడండి నవీన్ వాళ్ళ ఇల్లు ఇది. అండ్ ఏదో చిన్న ఏదో పరిస్థితి ఈ ఒకసారి చూడు, ఇదేంది వీళ్ళు ఎవరు? ఈయన నీ కొడుకా? నా కొడుకు నా బిడ్డే. నీ బిడ్డే. ఓకే, నవీన్ ఈయన బిడ్డ పేరేంది? భానుప్రియ. భానుప్రియ. వీళ్ళు ఆమె పిల్లలు. మేము స్వామి దగ్గరికి వెళ్ళిన విషయం వాస్తవము. మేము 6 సంవత్సరాల నుంచి పోతా ఉన్నాము. ఆయన ఎక్కడ తప్పు చేయలేదు, మేము దానికి రెడీ ఉన్నాము. ఆయన తప్పు చేయలేదు. నా కొడుకు పిచ్చి పిచ్చి చేసేటోడు, దొంగతనం చేసేటోడు, కొన్ని జరిగితే మేము దాన్ని సంధాంచుకున్నాము అని చెప్తా ఉన్నది. కన్న తల్లి చెప్తా ఉన్నది. ఏ కన్న తల్లి అయినా ఇక్కడికి డైరెక్ట్గా E96 టీవీ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా మంది ఉన్నారు. గ్రామంలో నిలబడి మాట్లాడుతూ ఉంది E96 టీవీ. ఈరోజు ఆయన నిజంగానే చేస్తే మరి ఆ కన్నతల్లి నిలదీయాలి కదా. ఎవడైతే ఈ మాట అన్నాడో వాడిని వదిలిపెట్టా అని చెప్తా ఉన్నది. నవీన్ వాళ్ళ రోడ్డు పైన నిలబడి మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు E96 టీవీ. ఇక్కడ నేనేమంటా ఉన్నా, మీరు ఎందుకు ఈ మాట అన్నారు? రేపు పొద్దున ఈ ప్రతిదానికి మీరు జవాబు చెప్పాలి. నవీన్ వాళ్ళ తల్లి దగ్గరికి మీరు ఎవరైతే ఈ మాట అన్నారో మిమ్మల్ని నేను కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లి ముంగట కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను విధాలుగా ట్రై చేసిన, నిన్నేమైనా మ్యానిపులేషన్ చేసిరా అని. మాటలో అర్థమవుతుంది ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, ఏం జరుగుతూ ఉన్నది. బికాస్ ఆఫ్ మౌలాలి స్వామి ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిండనా కక్ష గట్టి చేస్తూ ఉన్నారా? అసలు ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ? నేనేమంటా ఉన్నా, మౌలాలి స్వామి తప్పు చేస్తే బట్టలు ఇప్పడానికి E96 టీవీ సంతోష్ రెడీ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆయనతో మాట్లాడితే ఎవిడెన్స్ ఉంటే చూపిమనండి, నేను రెడీ అని చెప్పాను. నేను కూడా ఏం చెప్తా ఉన్నానంటే నాకు కావాల్సింది కూడా ఎవిడెన్స్. మౌలాలి స్వామి నవీన్ అనే అబ్బాయిని ఏమైనా చేసున్నా, ఇంకో విషయం ఉన్నా మీరు ఎవిడెన్స్ తీసుకురండి. దాన్ని బయట పెట్టడానికి E96 టీవీ రెడీ ఉంది. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇంకోసారి ఇదే గ్రామానికి మళ్ళీ వస్తా, ఎవిడెన్స్ తీసుకొని ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో వాళ్ళని తీసుకురమ్మని వాళ్ళ తల్లి అన్నది కాబట్టి 100%గా మాట్లాడిన వ్యక్తిని తీసుకురావడానికి నేను రెడీ ఉన్నా. ఓకేనా? ఆ వ్యక్తితో నేను మాట్లాడతా. నాతో చెప్పిన ఆడియో రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. కాబట్టి ఎక్కడ కనీసం బంధాలు, బంధుత్వాలు, మానవత్వం అనేది మట్టి కలిసిపోయినట్టుంది. ఇక్కడ మినిమం కామన్ సెన్స్ లేదు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి ప్రజలు. అంటే ఇక్కడ మౌలాలి స్వామిది ఏం తప్పుంది అంటే డబ్బులు అడుగు తీయలేదు అనేది ఒక ఇంటెన్షన్ చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు బ్యాక్ టు బ్యాక్ చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.